నమస్తే పబ్లిక్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎట్లున్నారు అందరూ? హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గ్రైట్. ఏం చేయాలో అర్థమవుతలేదు గైస్, బోర్ కొడుతుంది టోటల్. పొద్దున వర్క్ వెళ్ళి ఇంటికి వచ్చేసినాం. నేను ఇంటికి రాగానే మా వాడు పడుకున్నాడు, లేచిండు. వాడిని సీదా పార్క్కి తీసుకెళ్ళినాం. పడతావు ఒక గంట సేపు అక్కడ ఆడిపించిన, మళ్ళీ ఇంటికి వచ్చిన. ఏం చేయాలో అర్థం కాదు. సీదా సెలూన్కి పోయినా, కటింగ్ తెప్పించుకున్నా, గడ్డం తెప్పించుకున్నా. మళ్ళీ వచ్చిన, మంచిగా స్నానం చేసి రైస్ ఉండే తినేసాం. మళ్ళీ ఏం చేయాలో అర్థమవుతుంది. మళ్ళీ బోర్ కొడుతుంది. ఏమేమో థాట్స్ తిరుగుతున్నాయి. ఆ థాట్స్ ఏంటంటే, ఇంతేనా లైఫ్? మనం ఇంతేనా? రోజు ఇట్లనే ఊబర్ చేసుకుంటే ఇక్కడనే ఉండిపోతాను నేను. ఇంకెన్ని రోజులు ఇట్లనే చేయాలి? రోజు మా తమ్ముడు విజయ్ గారితో డిస్కస్ చేస్తాను. నేను ఇదే డిస్కస్ చేస్తాను. మనం ఎట్లా రా లైఫ్ లాంగ్ ఇదే చేసుకుంటుంటామా, ఇట్లానే ఉంటాం అంటే మంచిగా ఉన్నది. ఇప్పుడు వర్క్ మంచిగా ఉంది, మంచి పైసలు వస్తున్నాయి, నాకు నచ్చింది చేస్తున్నా. బట్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ మై ఫ్రెండ్స్. ఆ సంథింగ్ ఏందో నాకు కూడా తెలియదు. మా బ్రదర్ విజయ్ గారు నేను ఎవ్రీడే 1 hour కంపల్సరీ దీని గురించి డిస్కషన్. ఇక్కడ నుంచి వెళ్ళిపోదామే అని వాడు అంటాడు. అవునరా, ఇంకా కొన్ని ఏళ్ళ నుండి పైసలు వేసుకొని వెళ్ళిపోదామని నేను అంటా. ఒక 1-2 hours ఇదే డిస్కషన్ నడుస్తుంది ఎవ్రీడే కంపల్సరీ. ఆ 1-2 hours డిస్కషన్ తర్వాత మాకు అర్థమయ్యేది ఏంటంటే, మనం ఎంత డిస్కస్ చేసినా వేస్ట్. మనం ఎట్లయినా రేపటి నుంచి మళ్ళీ ఇదే చేయాలా, మళ్ళీ ఇక్కడనే ఉండాలా. అదే రియాలిటీ అని రియలైజ్ అవుతాం. తర్వాత యాస్టీస్ ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటాం. అప్పుడప్పుడు నా మైండ్లో ఏం క్రాస్ అవుతుంది అంటే, సీదా ఇక్కడ నుండి వెళ్ళిపోదాం, మంచిగా ఇంటికాడ పని చేసుకుంటా ఉన్నా, ఈజీగా కంఫర్టబుల్ లైఫ్ బతకగలుగుతాం. అయినా ఇంకేంటి, వాట్ ఈస్ స్టాపింగ్ మీ ఫ్రమ్ గోయింగ్ ఫ్రమ్ హియర్? సపోజ్ నేను ఇక్కడ నుండి వెళ్ళిపోయినా, సీదా మా ఊరు పోతా. కానీ మా ఊర్లో చేసే పని నేను చేయగలుగుతానా అన్న డౌట్ నాకు ఉంటుంది. మేబీ అదొకటి ఆపుతుందని. మా అమ్మ నాన్న చిన్నప్పటి నుండి వ్యవసాయం చేశారు, నన్నైతే ఎప్పుడు చేయనియలేదు. ఇప్పుడు ఒకవేళ నేను ఇంటికి పోయినా అనుకో, ఆ వ్యవసాయం చేయగలుగుతానో లేదో అన్న డౌట్ నాకుంది ఫ్రెండ్స్. మా నాన్నకి ఇదే విషయం చెప్పిన. మా నాన్న ఏమన్నాడు తెలుసా? నీకు ఉండబుద్ధి కాకపోతే వచ్చేసాయి, నువ్వు వచ్చేంత వరకు ఏదో ఒక బిజినెస్ సెట్ చేస్తా నేను. సో ఆ బిజినెస్ సెట్ అయినాక రా అని చెప్పిండు. మా అమ్మకి చెప్పిన, మా అమ్మ కూడా నీకు మంచిగా అనిపించకపోతే ఇంటికి వచ్చేసేరా, ఏం కాదు, మనకు తోట లేదా, ఏదో ఒకటి చూసుకోవచ్చులే అని చెప్పింది. బట్ నాకే డిసిషన్ తీసుకోవడానికి దాన్ని ఏమంటారు, ఆ ధైర్యం అనేది వస్తలేదు. వెదర్ హియర్ ఆర్ దేర్. ఇట్లా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, మస్తు తిరుగుతున్నాయి నెత్తిలా. అప్పుడప్పుడు ఇట్లా బోర్ కొట్టినప్పుడు ఇవే తిరుగుతాయి అన్నట్టు నాకు. ఇక మా బ్రదర్ గాడు ఉంటే వాడితో డిస్కస్ చేస్తా. వాడు కూడా సేమ్ యాస్టీస్ నాకు తిరిగినట్లే వాడికి కూడా తిరుగుతున్నాయని చెప్తాడు. ఏం చేస్తాం, అట్లున్నది అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఈ ఫారెన్ సిస్టమ్ ఎవడు పుట్టించిండ్రా, ఇంట్లో నేను వచ్చి ఎందుకు పడ్డారా, సిస్టమ్ ఎట్లా స్టార్ట్ అయింది అసలు, అవి తిరుగుతాయి అన్నట్టు. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే, వేరే వాళ్ళకు వేరే ఒపీనియన్ ఉండొచ్చు. సరే, ముందు బ్లాగ్స్లలో ఈ టాపిక్ గురించి రెగ్యులర్గా మాట్లాడుకుందాం, ఓకేనా? ఇప్పుడైతే సుమంత్ గౌడ వాళ్ళ ఇంటికి వెళ్తా. చిన్న బుడ్డ బేబీ ఉన్నది కదా, బేబీని చూస్తే మంచిగా రిలాక్స్ అనిపిస్తుంది. సో ఆ బేబీ దగ్గరకు పోయి కొంచెం ఆడుకుంటా. యాక్చువల్లీ మా యువాన్ గాడు కూడా అక్కడనే ఉన్నాడంట, పోయి వాళ్ళతో ఆడుకుంటా. ఈ థాట్స్ అన్నీ జర పక్కకు పోతాయి. సో నేను కూడా మంచిగా రిలాక్స్ అయిపోతా. ఓకే, లెట్స్ గో టు సుమంత్స్ హౌస్. సుమంత్ గౌడ వాళ్ళ ఇంటికి వెళ్ళినా మై ఫ్రెండ్స్. బేబీ పడుకున్నదంట. మన యువాన్ గాడికి ఇట్లా ఇక్కడ వీళ్ళ ఇల్లు పక్కకే చిన్న ఒక ఫెస్టివల్, స్ట్రీట్ ఫెస్టివల్ టైప్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళిరంట. సో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా నేను. ఆ ఫెస్టివల్ కూడా ఎట్లున్నదో మీకు చూపిస్తా. గుండకాడు ఏకొచ్చినావు నాని?
లేదు హాయ్ హాయ్ అక్క హాయ్ హాయ్ అమ్మ మా అమ్మ జాతర చూడటానికి వచ్చింది ఇక్కడ ఈ జాతరనే కదరా మా అక్క కూడా జాతర చూడడానికి వచ్చింది జాతరకి అసలే తెలియదు ఆస్ట్రేలియాలో జాతరలు ఆస్ట్రేలియాలో తీర్థమా తీర్థం తీర్థం కానీ సిటీ లేదు రథం లేదు ఈ రాబుండయి వేరే దీని హోమూస్ ఫెస్టివల్ అంటారు అన్న కొత్త సంవత్సరంకి ఒకసారి చేస్తారు ఇది ఏందా ఇవాన్ అన్న కొనిచ్చిండా అదేంది ఐస్ క్రీమ్ కాదురా అది ఐస్ క్రీమ్ కాదు కాలుతుంది కాలుతుంది మా యువాన్ గాడు ఇట్లున్న ఇవి చూసి ఐస్ క్రీమ్ అనుకుంటుండు బట్ ఐస్ క్రీమ్ కాదు అది రాధక్క నమస్తే హాయ్ 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 అక్క ఏ రిషి ఏం డ్రాయింగ్ చేస్తున్నావు సింధు వాట్ హ్యాపెండ్ హాయ్ చెప్పు ఇక అక్క సింధు అక్క ఉన్నది ఇక్కడ హాయ్ చెప్పు అందరికి ఇప్పుడు పిల్లలకు డ్రాయింగ్ కాంపిటీషన్ నడుస్తుంది యువాన్ బొండా కూడా డ్రాయింగ్ చేస్తుండు అన్న చూడు అన్న వేస్తుండు రిషి అన్న అన్నం చూసుకుంటే యువాన్ అటు అక్క చేస్తుంది చూడు అక్కడ అయ్యో చూడు మనం క్లోజింగ్ టైంకి వచ్చినాం రా చోట మన అమ్మకి ఇట్లా ఎటు తప్పిపోయారు ఏంది నాని ఎటుపోయింది నాని డ్యాన్స్ చేస్తాడు దాడు Shall we have a guitar solo here? What do you think, Omar? Yeah! I say clap your hands in the air like you just don't care. Clap your hands. Double time. Clap, 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 clap. It's about that time. Yes. Thank you. That was such good audience participation. I am so proud of you. Thank you so much. యువాన్ గిటో నాని ఎటుపోయింది నాని ఎటుపోయింది పోయింది తప్పిపోయింది నాని అత్త ఎటుపోయినాయి నాని నాని కాడున్నాయి నువ్వు తప్పిపోయిన వాటిని ఈడు చెప్తుండు మీరందరూ తప్పిపోయారట ఈడు అంటుండు తప్పిపోయినావు కాబట్టి తోలుకొచ్చిండు హాయ్ హాయ్ రా బద్ది అన్న హాయ్ రా బద్ది హౌ ఆర్ యూ దోల్కొచ్చిండు పాపని లీలబడి ఇట్లనే నిడిచిపెట్టి పోడు ముగ్గురు మేము తప్పిపోతే ఇడు తీసుకొని వచ్చిండు మా ఇద్దరు మరి నన్ను ఇగో ఈ పిల్లాడు దోల్కొచ్చిండు ఇగో నేను వీళ్ళ ఇంటికే పోతుండే ఇక పోన్రి బాయ్ చెప్పాయి సరే నాన్న పోదు నాని నాకేం వద్దున్నది ఇజా ఇప్పుడు కాదు ఈ పిల్లగాడి పెళ్లి కత్త నన్ను తప్పిపోతే నన్ను తోలుకొచ్చిండు కాదంటే వాళ్ళకైతే ప్యూర్ ఉన్నది నన్ను వాళ్ళ అమ్మమ్మ నానమ్మ అని అన్న వేసుకొని తోలుకొస్తాడు ఎప్పుడు చేసుకుంటావు నాన్న ఇటు ఇండియాలో ఆస్ట్రేలియాలో ఈయనేనా ఇండియా లాంటివి కదా ఈడ వేసుకొని ఆడికి వచ్చి దావత్ పెడతాడమ్మ కాబట్టి వాడు ఏమన్నాడు మరి సరే నాన్న నేను అట్లా బొండేడి వేర్ ఇస్ బొండా బద్ది ఆడే మీరైతే వర్రి మరి ఇంకొనిచ్చిండు మామ నీకు చాలు ఒకటి దా చూడండి ఒకటి
లడ్డు లేవా ఎప్పుడైనా అంటున్నావు నాకు బోర్ కొడుతుందని నేను యుద్ధమని వచ్చిన కానీ పండుకున్నావని అటు ఫెస్టివల్ కూడా పోయినా వచ్చినాక కూడా మళ్ళా పండుకున్నావు ఏం చెప్తుంది నేను మరద మర్చుకున్నారా నవ్వుతుంది నవ్వుతుంది నేను పట్టుకోనా ఉవ్వియు మరదలు ఉవ్వి మరదలకి ఇవ్వను. అమ్మో ఏమైందా లేచిందా ఇక ఇట్లా పట్టుకో నిన్నే పట్టుకోవాలా నువ్వు మరదల్ని పట్టుకోవాలా? మరదలి నేను పట్టుకోవాలా? ఇంకా పట్టుకోదు మరదలు ఇప్పుడు. అక్కడ మమ్మల్ని దోలుకొచ్చిండు ఆ నుంచి లేచిందని ఎగ్జైట్ అవుతున్నా భయపడుతుంది నాని మరదలు దుంకాకి అట్లా రే మరదల మీద పడేవా ఇంత ఉవ్వి మరదలకు ఉవ్వి చేతి పట్టుకో. నా పట్టుకోదు ఇప్పుడు, నువ్వు పట్టుకో. నువ్వు పట్టుకో మరదలు చేతి పట్టుకోదు నువ్వు పట్టుకో ఇట్లా పట్టుకో. రా ఇటు ముందటికి రా దొంగ ఎవరున్నారు? పాప ఉందా? పాపా పాప లేచిందా? ఏం చెప్తుంది? ఆడు ఖుషి అవుతుండు లేచిందని డోర్ తీయమని అత్తని లేచిందా? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ మంచిగా చెప్పు మంచిగా చెప్పు. చేయకండి గుంజొద్దు, చెక్కండి. ఆమెను పట్టాలంట హాయ్ చెప్పినావా? ఫ్లైంగ్ కిసి ఓలా చెప్పినావు? మరదలకి ఇయ్యు మరదలు ఫ్లైకి సి కిస్ అంటే అట్లనే అంతే. అటు వెనక కొడతావు నాని దుంకదు, దుంకదు అట్లా. భయపడుతుంది పాప, భయపడుతుంది. దుంకదు. కింద 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 దుంకాల. దా కిందకు పోదాం దా ఇక మెల్లంగా అట్లా దుంకకు లేచిందా? దా ఇక. దా చాలిగా దా భయం పడుతుంది మెల్లగా